హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నిన్న అయితే పండగ అయితే అయిపోయింది అందరికీ. ఇండియాలో ఈరోజు పండగ, అందరికీ ఈద్ ముబారక్. సో ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు? అందరికీ నా తరపున ఈద్ ముబారక్ అండి. పండగ బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనకైతే ఇక్కడైతే పండగ అయితే మామూలుగా జరగదు, ఎందుకంటే మనకు డ్యూటీలు ఉంటాయి కదా, అదే మన పండగ. సో మీ ఇండియాలో ఉన్న వాళ్ళు మీకు బాగానే జరిగి ఉంటుంది. సో అందరూ బాగానే ఉంటారు. సో ఎలా ఎలా జరిగింది, ఎంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏంటనేది మొత్తం కింద కామెంట్ అయితే చేసేయండి. సో గైస్, నాకైతే ఆ, నిన్న పండగ జరిగింది. పండగ జరిగిన ఒక సెకండ్ కూడా ఖాళీ అయితే లేదు. ఫ్రీ ఫుల్ 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 డ్యూటీ. అస్సలు ఒక్క సెకండ్ ఖాళీ లేదు. పనుకోవడానికి, కూర్చోవడానికి, తినడానికి, అసలు ప్రతిదానికి కూడా అసలు గ్యాప్ అనేది లేదు. ఫుల్ డ్యూటీలు అయితే ఉన్నాయి. సో అదన్నమాట, తిరగడమే సరిపోయింది. కానీ నాకు సంతోషంగా ఒక్క సెకండ్ కూడా నేనైతే ఇంట్లో కూర్చోలేదు. సో సంతోషంతో కొత్త బట్టలు కూడా వేసుకున్నానే కానీ, నమాజ్కి మాత్రమే వేసుకున్నా కానీ దాని తర్వాత ఆ బట్టలు కూడా తీసి పడేశాను. సో మళ్ళీ డ్యూటీ, వర్క్ 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 ఎప్పుడు చూసినా నేను మళ్ళీ ఏమని కోయిట్కి వచ్చాను. ఆ వచ్చిన కాడి నుంచి నాకు ఇంత తలకాయ నొప్పి ఏంటంటే, ఇంత టార్చర్గా ఉంది, అంత టార్చర్గా ఉంది. సో ఏమని చేయాలి, వచ్చినాము చేసుకోవాలి అంతవరకే. కానీ ఇంకా వీళ్ళు టార్చర్ పెడుతున్నారని మేము ఏం చేసేది ఏం లేదు. సో మనం ఇంటికి రిటర్న్ వెళ్తే కనుక మనకే ఇబ్బంది. అందుకోసమని ఇంకేం చేసుకోలేక ఓపిక ఉండి ఓపికతో చేసుకోవాలి. సో ఏదైనా కానీ గైస్, ఎనీవేస్, మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ఏమైనా చేసుకోవాల్సిందే కదా, వీళ్ళ మాట మేము వినాల్సిందే. సో తప్పదు మనకు. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక, సో మాకు నిన్న పండగ ఎలా జరిగింది, నిన్న పండగలో నాకు ఏమేమి వచ్చింది, హదియా ఎంత ఇచ్చారు, సో నాకు పండగకి ఎంతమంది ఎంత ఇచ్చినారు ఏంటనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఎవరెవరు ఎంత ఇచ్చినారు, ఎవరు ఏమి వేయలేదు, ఎవరు ఎంత ఇచ్చినారు అనేది నేను మొత్తం చూపిస్తాను. ఈ పండగకి ఎంతమంది ఎట్ట ఇస్తారనేది సో చెప్తాను. సో అందరికీ ఇంకోసారి నా తరపున ఈదుల్ ఫితర్ ఈదుల్ ఫితర్ ముబారక్. అందరికీ ఈద్ ముబారక్. సో నా తరపున అందరికీ ఈద్ ముబారక్ అండి. సో ఇప్పుడు నేనైతే నాకు ఎంత దొరికింది అనేది నేను మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు దొరికిన హదియా అయితే ఇదే అండి. నాకు దొరికిన హదియా ఇదే. సో ఎంత దొరికింది, ఈ హదియా నాకు ఎంత దొరికిందని నేను చూపిస్తాను. సో ఈ 5 దినాలు అయితే నేను ముందు చేసిన ఇల్లు, అంటే నేను పాత మేడం, అంటే నేను ముందు చేసిన సభాసాలిలో అయితే చేశాను. వాళ్ళు అయితే, ఆ మేడం అయితే నా చేతుల్లో అయితే ఈ 5 దినాలు అయితే పెట్టింది. సో నా ఇంట్లో పని చేయలేదు ఇప్పుడు పని చేయడంలా. ఇంతకుముందు అయితే మేడం ఆ ఇంట్లో పని చేశాను కాబట్టి ఆ మేడం అయితే నాకు, నేను పోగానే, నేను మేడం అయితే లోపల ఇప్పుడు మొత్తం కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నన్ను చూసి పరిగెత్తుకుంటా బయటికి వచ్చి, మహమ్మద్ ఆగు ఆగు అన్నది. ఏం మామ ఎలా ఉన్నావు ఏంటి? నేను ముందు లోపల పోవాలంటే మనుషులు ఉన్నారు కానీ నేను పోలేదు. అందుకోసం ఎందుకు ఇబ్బంది, వాళ్ళు మొత్తం గుంపులో ఉంటారు, మనం పోయి డిస్టర్బ్ చేయడం ఎందుకు అని నేను అస్సలు పోలేదు. నేను బయట నుంచి ఇంటి లోపలికి వెళ్తున్నాను. మా మేడం పిలిచి మహమ్మద్ అన్నది. ఏం మేడం ఎవరు అని పిలుస్తా అంటే, నేను తీరా చూస్తే కనుక మా మేడం ముందు చేసిన పాత ముసలిది. సో నిజంగా తన మనసు అయితే చాలా బాగుంది. నన్ను ఇక్కడ ప్రేమగా అంటుందా అంటే, ఆ మేడం అయితే నన్ను ఇంత బాగా చూసుకుందంటే అంత బాగా చూసుకుంది. నేనేం అడిగినా కూడా మేడం నాకు అది కావాలి అంటే నాకు ఇచ్చేసేది. నేను అది తినాలనిపిస్తుందంటే తీసుకో అనేది, నేను అది తీసుకోవాలి, ఆ బట్టలు ఇది కొనాలనుకుంటే తీసుకో అనేది. సో అంత బాగా చూసుకుంది, సొంత కొడుకులా చూసుకుంది నేను. నిజంగా ఆ మేడం అయితే నాకు నిజంగా సొంత కొడుకులా చూసుకుంది ముందు చేసిన ఇల్లులో. నిజంగా ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళ కాళ్ళ కింద దుమ్ముతో సమానం మేమైతే. నిజంగా చెప్తున్నా, మేము వాళ్ళ కుక్కల్లాగా హీనంగా చూస్తారు. కుక్కల కన్నా మంచిగా చూస్తారు, కానీ మమ్మల్ని ఇంత హీనంగా చూస్తారంటే నిజంగా అంత హీనంగా చూస్తారు కోవిడ్లో. నిజంగా చెప్తున్నా. అలాంటిది ఇంతమందిలో, ఈ సర్కిల్లో ఇంతమందిలో నిజంగా మంచి మనసు ఉంది ఎవరికి అంటే ఆ మేడంకి. నిజంగానే మంచి మనసున్న మేడం అది. నిజంగా ఆ మేడంకి నేను ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎంతనే చెప్పుకో తక్కువే. మా హెలికాప్టర్ పోతుంది, మొత్తం రూమ్ మొత్తం కదిలిపోతుంది. సో టాపిక్లో మళ్ళీ వచ్చేసాము. ఆ మేడం మాత్రం నన్ను ప్రేమగా చూసుకుంటుందంటే నిజంగా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిజంగా నన్ను ఇంత బాగా ఎవరు చూసుకోలేదు. ఈ ఇల్లు కూడా నాకు అసలు ఒక్కరు కూడా చూసే వాళ్ళే లేరు. నిజంగా చెప్తున్నా కదా. ప్రేమ కానీ ఏదైనా కానీ నాకు ఏ విషయంలో, చిన్న విషయంలో తను హెల్ప్ చేసింది, చిన్న విషయంలో కూడా తను హెల్ప్ చేసిందంటే ఆ మేడమే. ఆ మేడం అయితే నాకు నిజంగా ఇంత హెల్ప్ చేసింది. నిజంగా
ఇంకే లైఫ్లో ఇక్కడ మనకంటూ ఎవరు ఉండరు. మనకంటూ అసలు వాళ్ళ మమ్మల్ని మా బంధువులు కాదు, మా మిత్రులు కాదు, మా అమ్మ నాన్న, మా నాన్న కాదు, ఎవరు లేరు వీళ్ళు. ఎవరు ఇక్కడ మేము పని చేసామంటే పని చేసినట్టే అంతవరకే ఉంటుంది. మిగతా టైంలో ఎవరు నువ్వు అనండి పక్కన దొబ్బేస్తారు అంతవరకే. సో అలాంటిది మనం ఇక్కడ ఉన్నాము అంటే, ఇక్కడ మేము పని చేస్తున్నామంటే వాళ్ళు పనిలో ఒక కాళ్ళ కింద చెప్పుతో చూసిన సమానమే చూస్తారే కానీ వాళ్ళు ఎవరు కూడా దగ్గరికి కూడా రానియరు. అలాంటిది తను నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటుంది. నిజంగా ఆ మేడంకి అయితే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇలాంటి మేడం చాలామంది వాళ్ళలో 100లో ఒక్కరే ఒకరు ఉంటారు నిజమైన మనసు ప్రేమతో. అలాంటి వాళ్ళని నిజంగా మేము ఎప్పుడు లైఫ్లో వదులుకోకూడదు. అలాంటిది మా మేడం అయితే నాకు దొరికింది. సో తను అయితే నాకు నిజంగా నేను ముందు పోయినా, నేను ఇంటికి వెళ్ళినప్పుడుగా తనే హెల్ప్ చేసింది. ఇక్కడ రావడానికి కూడా, నేను ఈ ఇంట్లో రావడానికి కారణం కూడా ఆ మేడమే నాకు. నిజంగా ఆ మేడంకి నిజంగా నేను చాలా చాలా రుణపడి ఉంటాను. లైఫ్ లాంగ్ నేను నా మనసులో ప్రాణం ఉన్నంత వరకు నా లైఫ్ లాంగ్ నేను ఆ మేడంని అయితే మర్చిపోను. ఆ మేడం నన్ను ఎప్పుడు కూడా వదులుకోను. సో అదన్నమాట గాయస్. నన్ను పిలిచి అంతమంది జనాల్లో నన్ను పిలిచి నన్ను చేతి మీద చేయి కలిపి, ఈద్ ముబారక్, ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇంట్లో అమ్మా నాన్న ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని మొత్తం అడిగి, సో అదన్నమాట. మా మేడం ఇంత మంచిదంటే అంత మంచిది. సో నిజంగా నా వల్ల ఎంత అవుతుందో అంతవరకు నేను ఆ మేడం కోసం నేను చాలా దువా అయితే చేస్తాను. నిజంగా ఆ మేడం ఇంకా మంచిగా ఉండాలా, ఇంకా లైఫ్లో నన్ను ఇంత బాగా ప్రేమగా మాట్లాడి చేతుల మీద కలిపి మా డబ్బులు అయితే ఈ 5 దినాలు అయితే నా చేతిలో అయితే పెట్టింది. సో ఎవ్వరు కూడా ఈ 5 దినాలు కూడా ఇచ్చిందంటే ఎంత ప్రేమగా ఇచ్చింది, అంతే కదా. సో ఆ ప్రేమ మేము మర్చిపోలేము. సో మా మేడం అయితే ముసలి మేడం అయితే, ఆ మేడం అయితే నాకు 5 దినాలు ఇచ్చింది. దాని తర్వాత ఈ 2 దినాల్లో అయితే నేను అక్కడ మా మేడం వాళ్ళ ఆంటీలో వేరే ఆంటీ ఇంటికి వెళ్ళాను. వాళ్ళైతే ఈ 2 ఇచ్చారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ 2 దినాల్లో అయితే ఇంకా వేరే చోటకి వెళ్ళాను, ఇంకో ఆంటీ దగ్గరికి. వాళ్ళ కొడుకు అయితే ఇచ్చాడు. సో అదన్నమాట. ఇంకా మా మేడం వాళ్ళ ఈ మేడం వాళ్ళ నాన్న ఈ 1 దినార్ అయితే ఇచ్చినాడు. సో మా మేడం వాళ్ళ కూతురు వాళ్ళ మొగుడు ఈ 2 దినాలు అయితే ఇచ్చినాడు. సో మొత్తం కలిపితే కనుక నాకు దొరికిన అమౌంట్ ఎంత అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12 మొత్తం కలిపితే ఈ 12 దినాలు. సో ఈ 12 దినాలు అయితే నాకు దొరికినాయి. నాకు ఈ పండగకి నాకు ఈది దొరికింది ఈ 12 దినాలు మాత్రమే. సో అదన్నమాట. సో మొత్తం వీళ్ళే ఇచ్చారు, బయట వాళ్ళే ఇచ్చినారు. ఇంకా ఎవరు ఇవ్వలేదంటే మా ముసలోడు ఇవ్వలేదు. ఈ ఇంట్లో నేను పనిచేసే ఇంట్లో ₹1 ఒక్క మియా ఫిలీస్ కానీ ఎవ్వరు ఇవ్వలేదు. నిజం చెప్తున్నా. ఇది ఎంత ఉంది, ఇది 10 పైసా అంటే 10 పైసా, 10 ఫిలీస్ అంటే 10 ఫిలీస్ అంటారు. కనీసం ఈ ₹1 కూడా ఇవ్వలేదు తెలుసా. ఇది ఇక్కడ పనిచేస్తున్న డ్రైవర్ అంటే వీళ్ళు ఎంత బాగా చూసుకోవాలి, ఎంత బాగా ఇవ్వాలి హదియా అని నాకు నిజంగా చాలా మనసుకి చాలా బాధ వేసింది. ఇక్కడ నేను పని చేస్తున్నా కూడా కనీసం నువ్వు ఇంత ఇంతగానో నా హెల్ప్ చేస్తున్నావు, ఇంతగానో కష్టపడుతున్నావు, నువ్వు ఏ విషయంలో కూడా ప్రతిసారి కూడా హెల్ప్ చేస్తున్నావు. ఇంట్లో వచ్చి కూడా ఏదో తీసుకో, సంతోషంగా ఇస్తే ఏం పోతుంది, నాకు కూడా మనసుకి చాలా సంతోషం వేస్తుంది కదా. ఆ సంతోషంతో ఇస్తే కనీసం మా మేడం కూడా ₹1 ఇవ్వలేదు, మా ముసలోడు కూడా ₹1 ఇవ్వలేదు, వాళ్ళ కొడుకు కూడా ఒక్కరు కూడా తీసి పక్కనగా ఈ నూసినారు కూడా ఇవ్వలేదు తెలుసా. అదన్నమాట. ఈ ఇంట్లో పనిచేసిన ఎవ్వరు కూడా నాకు ఇవ్వలేదు. నిజంగా నాకైతే మనసుకి చాలా బాధ వేస్తుంది. ఈ మొత్తం వచ్చిన డబ్బులు బయట నుంచే, నిజం చెప్తున్నా, బయట నుంచే వచ్చిన అమౌంటే ఇది. ఇక్కడ ఈ ఇంట్లో నాకు ఎవ్వరు కూడా ఇవ్వలేదు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సో ఎనీవేస్ నాకు ఏదైనా దొరికింది. సో చాలామందికి అది కూడా దొరకదు వేరే వాళ్ళకి. సో నాకు దొరికిందని నేను సంతోషం పడాల్సిందే, కానీ చాలామందికి ఇలా దొరకదు. సో వీటికి హదియా అయితే ఇదే నాకు దొరికిన హదియా. సో మీకు ఎంత దొరికిందో, ఎంత ఇచ్చినారో, ఎవరెవరు ఎంత ఇచ్చినారో, ఇండియాలో ఎంత మీకు ఇండియాలో ఎంత వచ్చిందో కింద కామెంట్ అయితే పక్కా అది చేసేయండి గైస్.
సో ఈ వీడియో ఫుల్ వీడియో అయితే పెడతాను. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గుద్ది పడేసేయండి. ఓకేనా? ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఇంకో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ తీసుకుని వస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీగా మైక్, అంటే నేను వాడే యూట్యూబ్ కోసం మైక్ అయితే కొన్నాను ఇండియాలో. అది ఎంత పడింది, దాని రివ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం ఆ వీడియో కంపల్సరీగా అయితే పెడతాను మీకు యూట్యూబ్లో. మైక్ కూడా తీసుకుని చూపిస్తాను మీకు, మైక్ ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని రివ్యూ ఎలా ఉంది, నేను మొత్తం చూపిస్తాను. మైక్ అది కొన్నాను. సో ఇండియాలో ఉంది. ఇండియా నుంచి కువైట్కి రావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో నెక్స్ట్ ఫ్రైడే దాకా వచ్చేస్తుంది. రాగానే నేను వీడియో అయితే కంపల్సరీగా అయితే పెడతాను. మీకు చూడండి ఆ రివ్యూ ఎలా ఉందో. మీకు కూడా నచ్చితే కనుక లింక్ కూడా పెడతాను. మీరు ఆర్డర్ కూడా చేసుకొని, ఇండియాలో అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. సో నేను రేటింగ్ కూడా చూసి అయితే తీసుకున్నాను. సో చాలా బాగుంది. సో చూద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, ఏంటి దాని కథ ఏంటి, కథనం ఏంటి, మొత్తం అది తెలుసుకుందాము. సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ టు అందరికీ ఈద్ ముబారక్ అండి. బై బాయ్.